హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాక భయ్యా, మళ్ళీ ఇదేంటి కొత్తగా అనుకోకండి. రివ్యూలో ఎక్కడా కూడా సీన్స్ గురించి మాట్లాడలేదు, చూడని వాళ్ళకి స్పాయిలర్ అవుద్ది అని. ఇప్పుడు నేను సలార్ సినిమా చూసేటప్పుడు ఏం ఫీల్ అయ్యానో, నాకు ఏ సీన్స్ బాగా నచ్చాయి, ఏం నచ్చలేదు, ఇలా కొన్ని మాట్లాడుకుందాం. మీరు ఇంకా సలార్ మూవీ చూడనట్టయితే ఈ వీడియోని స్కిప్ చేసి సినిమా చూసాక ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అండ్ మన రివ్యూలో స్టోరీ అని చెప్తుంటే స్పాయిలర్ అని గోల్ చేసే బ్యాచ్ కి ఒకటే చెప్తున్నా, అరే నాన్న అది స్పాయిలర్ కాదురా, జస్ట్ ఫస్ట్ 5 or 10 minutes మాత్రమే చెప్తాం అంతే, దాన్ని కూడా స్పాయిలర్ అనకండి. స్పాయిలర్ అంటే ఇంపార్టెంట్ సీన్స్ ఆ ట్విస్ట్ ని రివీల్ చేయడం. ఇకపై అలాంటి కమెంట్స్ రావు అనుకుంటున్నా. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే చేసుకోండి. మన 4th anniversary కి ఇంకా 5 months మాత్రమే టైం ఉంది. ఈ లోపు 100K ఎలాగైనా కొట్టాలి, మీ హెల్ప్ మాకు కావాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ కి ముందు అసలు సలార్ సినిమాకి జరిగిన పాలిటిక్స్ అండ్ మేము సలార్ టికెట్స్ కోసం పడ్డ కష్టాల గురించి చెప్తా. సలార్ మూవీ యాక్చువల్లీ September 28th రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ కి పోస్ట్పోన్ చేశారు. బట్ అదే రోజు షారుఖ్ ఖాన్ గారి డంకీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఎవరో ఒకరు పోస్ట్పోన్ చేసుకుంటారు అనుకున్నాం, బట్ ఎవ్వరు తగ్గలేదు. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే, రిలీజ్ టైం దగ్గర పడుతున్నా కూడా ఇద్దరు అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు. డంకీ మూవీ కొన్ని ప్రమోషనల్ మెటీరియల్స్ రిలీజ్ చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఫైనల్ గా రిలీజ్ మంత్ డిసెంబర్ వచ్చేసింది. సలార్ ట్రైలర్ ఏమో ఇంకా రాలేదు. ఫ్యాన్స్ కి చిరాకు మింగింది ఈ హొంబాలే వాళ్ళ నెగ్లిజెన్సీ చూసి. అప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు అండ్ ట్రైలర్ కి మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. లైక్ ప్రభాస్ లేట్ ఎంట్రీ ఇస్తాడని, బీజిఎమ్స్ బాగోలేదని. బట్ పాజిటివ్ సైడ్ ఏమో స్టోరీ టెల్లింగ్ అండ్ డ్రామా బాగుంటుందని, ప్రభాస్ ని ఓరమాస్ అవతారంలో చూపించారని. ట్రైలర్ రిలీజ్ చేశాక మళ్ళీ ప్రొడ్యూసర్స్ డెడ్ స్లీప్ వేశారు. నాకు తెలిసి సలార్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రమోటెడ్ పాన్ ఇండియన్ మూవీ. ఫ్యాన్స్ గోలకి ఒక సాంగ్ ని వాళ్ళ మొహాన పడేశారు. లక్కీలీ అది బాగా వైరల్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత రాదు అనుకున్న యాక్షన్ ట్రైలర్ కి సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. ఒక సినిమాకి కావాల్సిన హైప్ ని తీసుకొచ్చేసింది. ఇక్కడ వీళ్ళ ప్రమోషన్స్ ఏమో ఇలా ఉంటే, సలార్ తొక్కేయాలని నార్త్ లో PVR అండ్ ఐనాక్స్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళ స్క్రీన్స్ అన్ని వీకెండ్ అంటే సండే వరకు సలార్ కి కొన్ని కూడా ఇవ్వకుండా మొత్తం డంకీకి ఇచ్చారు. సలార్ ప్రొడ్యూసర్స్ కి బాగా మండి, మీరు మాకు నార్త్ లో స్క్రీన్స్ ఇవ్వకపోతే మేము కూడా మీకు సౌత్ లో సలార్ ఇవ్వము, ఏం పీకుతారో పీక్కోండి అని సవాల్ విసిరారు. దీనివల్ల ఎంత కాదన్నా PVR అండ్ ఐనాక్స్ వాళ్ళకి 100 కోట్ల దాకా లాస్ వస్తుందని అన్నీ మూసుకుని మనకి హిందీలో స్క్రీన్స్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, ఇంకో సైడ్ సలార్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ హైక్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్గా టికెట్స్ రిలీజ్ చేశారు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్గా ఉండటం వల్ల ఈ సినిమాకి కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ జరిగాయి. అదేంటంటే, బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పేరుతో ఫ్యాన్స్ ఎమోషన్స్ని క్యాష్ చేసుకోవడానికి నైజాంలోని మెయిన్ థియేటర్స్లో ఆఫ్లైన్ కౌంటర్ బుకింగ్స్ అని పెట్టారు. దీనివల్ల వాళ్ళకేం లాభం భయ్యా అంటారా? ఇలా చేస్తే ఫ్యాన్స్ అంతా థియేటర్స్ దగ్గర గుంపులుగా ఫామ్ అయ్యి సినిమాకి హైప్ తెస్తారు. నాకు అర్థంగా అడుగుతున్నా మాస్టారు, ఆల్రెడీ హైప్ ఉన్న మూవీకి ఫ్యాన్స్ని బలి చేసి ఇంకా హైప్ కావాలనుకోవడం అవసరమా? మళ్ళీ దీనికి బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ అని టైటిల్ ఒకటి. ఇది బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీలా లేదు, బ్రింగింగ్ బ్యాక్ ద గోరీలా ఉంది. వీళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఒక థియేటర్ దగ్గర ఫ్యాన్స్ని పోలీసులు చావగొట్టారు. సోషల్ మీడియా ఆడియన్స్ అంతా బాగా రియాక్ట్ అయ్యి మైత్రి వాళ్ళని బూతులు కూడా తిట్టారు. బట్ వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది దేనికంటే, మనం మర్చిపోయిన 1AM అండ్ 4AM షోస్ని మళ్ళీ తీసుకుని వచ్చారు. బట్ అవి బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్ముడైపోయి అనుకోండి, అది వేరే విషయం. అది మాస్టరు, సినిమాకి ముందు ఎంత విధ్వంసం జరిగింది. జియో రాగానే ఆన్లైన్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి. బట్ 4AM టికెట్స్ ఆన్లైన్లో పెడతాడో లేదో అనే డౌట్తో థియేటర్ దగ్గరికి వెళ్ళి 6 గంటల లైన్లో నిల్చుంటే కానీ 4AM టికెట్స్ ఇవ్వలేదు. అమ్మయ్య, టికెట్స్ దొరికేసే అనుకున్నా. ఇంకా 1AM షోకి ట్రై చేస్తే 3000 అడిగాడు. 3 గంటల ముందు చూడటానికి 3000 ఎందుకు దండగా అని డ్రాప్ అయిపోయాం. రిలీజ్ డేట్ దగ్గర పడింది. డేస్ కాస్త గంటలుగా మారాయి. డే అంతా వర్క్ చేసి అలిసిపోయినా కూడా నిద్ర పట్టలేదు. దానికి రీజన్ మీకు తెలుసు, అదే సలార్. ప్రశాంత్ని ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ చేయడం అనేది ఒకవైపు ఉంటే, ప్రభాస్ అన్న పక్కా కంబ్యాక్ అవ్వాలనే హోప్ ఇంకొక వైపు. అలా చూస్తూనే టైం 3 అయిపోయింది. ఫుల్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి బయలుదేరా. బట్ లోపల భయం స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఏదైనా తేడా కొడుతుందేమో అని. కరెక్ట్గా 3:59కి సినిమా స్టార్ట్ అయ్యింది. ఓపెన్ చేస్తే దేవా అండ్ వరద ఫ్రెండ్షిప్ బాండింగ్ బిల్డ్ చేసే సీన్స్ని చాలా ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారనేది జస్ట్ 10 minutesలో అర్థమవుతుంది. ఆ తర్వాత దేవా కాన్సర్ నుండి వెళ్ళిపోవాల్సి రావడం, వరదకి దేవా మాట ఇవ్వడం, ఆ వెంటనే సూర్యుడే సాంగ్తో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా క్లోజ్ అయ్యారు అనేది పైన చూపిస్తూ అలా స్టోరీలోకి తీసుకువెళ్లారు. కట్ చేస్తే బ్లాంక్ డార్క్ స్క్రీన్. శృతి పాప ఎంట్రీ. రివ్యూలో చెప్పడం మర్చిపోయా, పాప ఇంగ్లీష్ డబ్బింగ్ చిరాకు తెప్పించింది భయ్యా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కింగ్ ఇన్ ఎక్సెల్ కాన్సెప్ట్లో రన్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్తో చాలానే చూసాం, లైక్ అజ్ఞాతవాసి, ఇంద్ర, భాష టైప్ అనుకోండి. వాళ్ళ అమ్మగారికి మెంటల్ డ్రామా ఉంటుంది, మనకు అక్కడే అర్థమవుతుంది. ఆల్రెడీ వరద వచ్చి దేవాన్ని తీసుకుని వెళ్ళాడు, ఆ తర్వాత నుండి వీళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు అని. ఇప్పుడు నాకు బాగా నచ్చిన సీన్స్ గురించి చెప్తా. ఫస్ట్ 40 minutes ప్రభాస్ ఎంత సైలెంట్గా ఉంటాడంటే, ఆడియన్స్గా మనకు అర్థం అవుతుంది అతనికి వైలెంట్ పాస్ట్ ఉంది అని. మధ్యలో గన్స్తో లోడ్ అయిన ట్రక్ రివీల్ చేయడం, ఆ తర్వాత కూడా ఆ సైలెన్స్ అలానే మెయింటైన్ అవుతుంది. అదిగో అప్పుడు వస్తుంది కోల్ మైన్ ఫైట్ సీన్. శృతి పాపని లాక్కెళ్తున్నప్పుడు ప్రభాస్ పిడికిలు బిగించాలా వద్దా అనుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంజిన్ స్టార్ట్ అయ్యే సౌండ్ వస్తుంది. దీనమ్మ నీలిమావ మాస్ అక్కడ స్టార్ట్ అవుతుంది.
40 మినిట్స్ ప్రశాంతంగా ఉన్న ప్రభాస్ ఒకవైపు అయితే 40 మినిట్స్ థియేటర్లో సైలెంట్గా కూర్చుని ఉన్న ఆడియన్స్ అరుపులు ఇంకోవైపు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ఆ ఫైట్తో. అండ్ ఇక్కడ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కెరీర్ని రిఫరెన్స్గా తీసుకుని డైలాగ్ రాసినట్టు అనిపించింది. లైక్ తుప్పట్టిన బండి ఏం చేస్తాదరా అనే డైలాగ్ని సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషులతో పోల్చి పిడికిలు బిగించడం దగ్గర ఇండియన్ సౌండ్స్ అలా అని రిఫర్ చేశాడు. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. అండ్ ప్రశాంత్ నీల్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఇలాంటి సినిమాలో లవ్ ట్రాక్ ఇరికించకపోవడం. 2 సార్లు కూడా అమ్మాయి కోసం కాదు, వాళ్ళ అమ్మ కోసం, అమ్మ చెప్పిందని ఫైట్ చేస్తాడు. ఆ సెకండ్ టైం ఫైట్ చేసేదైతే ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు. మెషిన్ గన్స్ అండ్ ఆర్మర్ టక్ వేసుకుని విరుచుకు పడతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు. ఒక పర్ఫెక్ట్ సెటప్కి గాడ్ లెవెల్ ఇంటర్వ్యూలు పడింది. అక్కడ ఝాన్సీ గారికి దేవరత పేరు వినగానే షివరింగ్ స్టార్ట్ అవుతుంది. శ్రీయార్ రెడ్డి గారికి షివరింగ్ ఆగిపోతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవాకి ఎంత వైలెంట్ పాస్ట్ ఉంది అని. 6 ఇయర్స్ నుండి ఆకలితో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇంటర్వెల్తోనే చికెన్ దమ్ బిర్యానీ పెట్టేశాడు నీల్మా. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చిన డ్రామా ఎంత రియలిస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఎక్కడ కూడా 3 అవర్స్ మూవీ చూస్తున్నాం అనే ఫీల్ రాదు. అసలు కాన్సారా ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది, దాని రూల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ బాగా రివీల్ చేశారు. కేజీఎఫ్ స్టైల్ నెరేటివ్ ఫాలో అయ్యారు ఇక్కడ. లైక్ ఒక అతను ఈ కాన్సారా స్టోరీ అంతా శృతి పాపకి చెప్తాడు. అతను డబ్బింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. పృథ్వీ సార్ సలార్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేస్తే ఏంటో అనుకున్నా కానీ ఒక చైర్ కోసం చాలా మంది ఫైట్ చేసే డ్రామా, ఆ కుట్రలు, డైలాగ్స్ చూస్తే కొంచెం అలానే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే వరద దేవ దగ్గరికి హెల్ప్ కోసం వస్తాడు. ముందు వాళ్ళ అమ్మ వద్దు అని చెప్తుంది. ఆ తర్వాత వెంటనే తనకి పాస్ట్లో వరద చేసిన హెల్ప్ గుర్తొచ్చి పోరా అంటుంది. ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్ అది. నేను చెప్తుంటే నార్మల్గా అనిపించవచ్చు కానీ అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ సీన్ ఇచ్చిన ఇంపాక్ట్. ఆ తర్వాత కూడా దేవ చాలా సైలెంట్గా ఉంటాడు. ఒక 30 మినిట్స్ ఎక్స్ట్రీమ్ డ్రామా తర్వాత ప్రభాస్లోని బీస్ట్ అన్లీష్ అవుతాడు. అక్కడ షాడోతో ఎలివేషన్ ఇచ్చిన విధానం అండ్ 2 నిమిషాలు దొరలా రెడీ చేస్తా అన్నప్పుడు గూస్ పింపుల్స్ వచ్చాయి. కట్టేరమ్మ ఫైట్ నాకు తెలిసి లాస్ట్ 5 ఇయర్స్లో ఏ ఒక్క స్టార్ హీరోకి ఇలాంటి ఫైట్ పడి ఉండదు. ఇంకా ఫైట్ ఎండింగ్ షాట్ అయితే మెంటల్ మాస్. ఆ వెంటనే ఒక ముసలావిడ వచ్చి నిజమా కాదా అని ముట్టుకోవడానికి వస్తుంది. ఎలా సలార్ అంత ఎక్స్ట్రీమ్ వైలెంట్ ఫైట్ అయ్యాక ఎమోషన్స్ని పుల్ ఆఫ్ చేయడం ఓన్లీ నీల్మావకే సాధ్యమేమో. అండ్ మీరు అక్కడ గమనిస్తే తనకు కొన్ని ఫింగర్స్ మాత్రమే ఉంటాయి. నాకు ఎక్కడో విన్నట్టు గుర్తు, కొంతమంది ట్రైబల్ పీపుల్ ఈ చైల్డ్ని లూజ్ అయినప్పుడు అలా ఫింగర్ తీసుకుంటారంట. అండ్ ఇది కూడా ప్రభాస్ కెరీర్ని రిఫర్ చేస్తూ రాశాడు అనిపించింది. లైక్ మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసిన ప్రభాస్నేనా చూస్తుంది అనే టైప్లో. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు రచ్చ. మళ్ళీ కొద్దిసేపు డ్రామా తర్వాత క్లైమాక్స్ ఫైట్. ఆ ఫైటే రచ్చ అంటే ఇంకా ఆ లాస్ట్ 10 మినిట్స్ ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. ప్రభాస్ షర్ట్ తీసేసి అసలు కాన్సర్ కుర్చీయే తనది అని రివీల్ చేసే సీన్కి మెంటల్ ఎక్కిపోయింది. సినిమా అంతా అయిపోయాక ఆ హైలో కళ్ళ నుండి వాటర్ వచ్చేసాయి. ప్రభాస్ అన్న కంబ్యాక్ ఇచ్చేసాడ్రా అని గట్టిగా అరవాలనిపించింది. ఆయన కంబ్యాక్ని నా కంబ్యాక్లా ఫీల్ అయ్యా. సినిమా ఎండ్ అయ్యే టైంకి మన మైండ్లో ఉండే క్వశ్చన్స్కి సెకండ్ పార్ట్లో ఆన్సర్ ఇవ్వాలి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఈ సౌర్యాంగులు ఎవరు, దేవరత వాళ్ళ నాన్నని ఎలా మోసం చేశారు, ఈ విషయం దేవరతకి వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పలేదు, శృతి హాసన్ వాళ్ళ నాన్నని శ్రీయారెడ్డి ఎందుకు చంపాలని అనుకుంటుంది, దేవ అండ్ వరద ఎనమిస్ ఎందుకు అయ్యారు, ఆ సీల్ వెనక ఉన్న అసలు కథ ఏంటి, సీల్ని దేవరతనే స్టార్ట్ చేశాడని వరద ఇంటర్వ్యూలో చెప్తాడు. సో దేవరత కాన్సాన్ని పాలిస్తాడా, దేవరత వాళ్ళ నాన్న స్టోరీని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తారా, సలార్ ఆయన పేరేనా, లేక సినిమాలో ఒక్కడే ప్రభాస్ ఉంటాడా, శ్రీయారెడ్డి కాన్సార్ నుండి ఎందుకు బయటకు వచ్చేసింది, అసలు రాజమన్నార్ 9 డేస్ ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది, ఇన్ని క్వశ్చన్స్కి నీల్మావ పార్ట్ 2లో ఆన్సర్ ఇవ్వాలి. సరే ఇప్పుడు నాకు ఏం నచ్చలేదో చెప్తా. సారీ వీటిని నచ్చలేదు అనే కంటే ఇలా ఉంటే ఇంకా బెటర్గా ఉండేదనే పాయింట్స్ చెప్తా. ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, కమెంట్స్లో బూతులు మాత్రం తిట్టకండి. రవి బసూర్ గారి బీజం సరిపోలేదు భయ్యా, కావాలని కొట్టలేదా లేదా ప్రభాస్ ఉన్నాడు మనం మెడికోర్ బీజియం కొడితే సరిపోతుందిలే అనుకున్నాడేమో. కానీ ప్రశాంత్ నీల్ రాసుకున్న ఎలివేషన్ అండ్ ఎమోషన్ సీన్స్కి ప్రభాస్ కట్అవుట్ మ్యాచ్ అయ్యింది. కానీ రవి బసూర్ బీజియం మాత్రం దరిదాపుల్లో కూడా రాలేదు. అస్సలు బాగలేదని చెప్పట్లేదు, బట్ ఆ సీన్స్కి పడిన బీజియం అయితే అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తున్నాను అనుకోకపోతే లెట్స్ టేక్ కేజీఎఫ్ జైలర్ యాజ్ ఎ రెఫరెన్స్. సినిమా అయిపోయాక బయటకు వచ్చాక మనకి ఆ సినిమాలో ఉన్న బీజియం మైండ్ నుండి పోవడానికి కనీసం వారం పట్టింది. ఆ లెవెల్ మ్యాజిక్ అయితే ఇక్కడ లేదు. ప్రభాస్ కట్అవుట్ సేవ్ చేసింది ఆ ఎలివేషన్ సీన్స్ని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్కి చాలా వదిలేశాడు. అన్ని క్వశ్చన్స్ని 3 అవర్స్లో ఎలా చూపిస్తాడా అనిపించింది. ఎందుకంటే మనకి ఇంటర్వెల్లో రేస్ చేసిన క్వశ్చన్స్కి క్లైమాక్స్లో ఇంకొన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయి తప్పితే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేదు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి పెట్టి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సింది.
బట్ అది జరగలేదు. ఒకవేళ అలా ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చి ఉంటే ఒక హైలో బయటకు వచ్చేవాళ్ళం. సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ చేసిన డ్రామాని ఒక 15-20 మినిట్స్ తీసుకెళ్లి ఫస్ట్ హాఫ్లో పెట్టి కొంచెం ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసి ఉంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా ఎఫెక్టివ్గా అనిపించేది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవ అండ్ వరదకి మధ్య బాండింగ్ చూపించే సీన్స్, లైక్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఒక్కటైనా పడి ఉండాల్సిందే. జస్ట్ వరదకి ప్రాబ్లం వస్తే దేవ ఉంటాడు అని చూపించాడు తప్పితే వాళ్ళ బాండింగ్కి ఫస్ట్ 10 మినిట్స్ చూపించినట్టు ఇంకా ఎక్కడా చూపించలేదు. అండ్ ప్రభాస్ లాంటి కటౌట్కి తనలోని బీస్ట్ అన్లీష్ అయ్యేటప్పుడు ధీరా ధీరా అనే టైప్ సాంగ్ ఒక్కటి పడి ఉంటే థియేటర్లోనే పోయేవాళ్ళమేమో. ఇది కూడా పెట్టుండాల్సింది. అండ్ ట్రైలర్లో అమెరికన్ ఆర్మీ, సెర్బియన్ ఆర్మీ, రష్యన్ ఆర్మీ అని గట్టిగా ఎలివేషన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ తలలు నరుకుతుంటే ఎదురు తిరుగుతుంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడికి పోయారనే ఫీల్స్ వచ్చాయి. ఏదో ప్రభాస్ని ఎలివేట్ చేయడానికి వాడారు తప్పితే ఆ ఆర్మీ వాళ్ళని ఎక్కడ కూడా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలే. ఇదండి నా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్. నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ ఇలా ఉంటే బాగుండేది అని చెప్పే పాయింట్స్ని క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశా అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఒపీనియన్స్ని కింద కమెంట్స్లో చెప్పండి, ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మాకు ఇంపార్టెంటే. అలా వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.